పీఠం సీతక్కకే రేవంత్ మార్క్ రెడీ. మరి ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఇటు పక్కన సీఎం, మరో పక్కన పీసీసీ అధ్యక్ష పదవిని రెండింటినీ కూడా తీసుకొని వాటితో అందరినీ కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది కత్తి మీద సాము లాంటిదే. మరి సీఎంగా అయిన తర్వాత కూడా అసలు మామూలుగానే ఖాళీ ఉండడం నేపథ్యంలో మరి పీసీసీ పదవి కూడా ఒక విధంగా భారం అవుతున్న నేపథ్యంలో మరి పీసీసీ పదవి అనేది వేరే వాళ్ళకి కట్టబెట్టాలి అన్న ఆలోచన ఏఐసీసీలో మొదలైంది. దీనికి సంబంధించిన కూడా మరి పీసీసీ పదవి ఎవరికి ఇస్తే బాగుంటుంది అన్న వేలో చూసుకుంటే మరి రేవంత్ రెడ్డికి ఎక్కువ ఫేవర్గా ఉన్న వ్యక్తి సీతక్క. ఆవిడ ఆదివాసీ మహిళ. మరి ఆవిడికి గనక పీసీసీ పదవి కనుక ఇస్తే ఒక విధంగా ఆదివాసీలకి న్యాయం జరిగినట్లే అని కూడా మరి గాంధీ భవన్లో చర్చ జరుగుతోంది. ఈ పీసీసీ పదవి కోసం కూడా 10 మంది రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ మరో పక్కన ఏఐసీసీ కూడా దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి కూడా రేవంత్ రెడ్డి వీళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. మరి ఎవరికి మనకి ఇస్తే, ఎవరికి పీసీసీ పదవి ఇస్తే బెటర్ అన్న వేలో కూడా మాట్లాడితే కూడా రేవంత్ రెడ్డి మాత్రం ఏఐసీసీకే ఫుల్ పవర్స్ ఇచ్చారు. మీరు ఎవరికి ఇచ్చినా నాకు అంగీకారమే, నాకు సమ్మతమే, నాకు ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు ఎవరినైతే నియమించినా సరే నేను దానికి స్వాగతిస్తానని కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తుంది. మరి ఓ పక్కన మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, తర్వాత రేపు కొన్ని లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఎలక్షన్స్ అయిన తర్వాత మార్పు ఉంటుందా అనేది కూడా ఆలోచించాల్సి ఉంది. మరి సీతక్కి కాకుండా మరి దీనికి సంబంధించిన కూడా పీసీసీ పదవి రేసులో చాలామంది సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఇతను కూడా ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మధు యాష్కి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, జగ్గారెడ్డి, సంపత్, అద్దంకి దయాకర్ వీళ్ళందరూ కూడా ఇలాంటి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఎక్కువగా రేవంత్ రెడ్డి మరి ఎవరికి ఫేవర్గా ఉన్నారు అనేది కనుక ఆలోచిస్తే మరి సీతక్కకే ఎక్కువ ఓటింగ్, సీతక్క అయితే ఎక్కువ బెటరు అనే వాళ్ళ యొక్క అభిప్రాయం చెప్పినట్టు తెలుస్తోంది. ఒకవేళ సీతక్క కానీ తప్పించి, అంటే ఇక మంత్రి పదవిలో ఉన్నారు ఆవిడ, మంత్రి పదవిని తప్పించి ఆవిడ పీసీసీ పదవి కనుక ఇస్తే మరి ఆ పోస్ట్లో వెడ్మ బొజ్జు, అంటే ఈవిడ కూడా ఆదివాసీ సంబంధించింది కాబట్టి ఒకవేళ ఈ వెడ్మ బొజ్జు కనుక కేటాయిస్తే ఇటు పక్కన కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతామని ఆ ఆలోచన దిశగా కూడా ఏఐసీసీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మరో పక్కన కూడా ఈ లోకల్ ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఈ రేవంత్ రెడ్డి క్యాబినెట్ విస్తరణ దిశగా వెళ్ళబోతోంది. ఆ నేపథ్యంలో మరి ఏఐసీసీ కూడా మొన్న కాల్ చేసి కూడా మైనంపల్లి రోహిత్ విషయం కూడా చర్చించినట్టు తెలిసిన విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో మరి పీసీసీ పదవి రేసులో ఎంతమంది ఉన్నారు, 10 మంది దాకా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఎవరికి పీసీసీ పదవి దక్కబోతోంది, మరి సీతక్కకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయా లేదా మరి ఇందులో సీనియారిటీ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారా? దీనికి సంబంధించిన కనుక మరి పీసీసీ పదవి అంటే ఒక విధంగా గ్రూప్ రాజకీయాల్ని సమర్థవంతంగా ఎదుర్కోగలిగే మరి స్టామినా ఉండాలి. తర్వాత విశ్వాసాన్ని, సీనియర్ నేతల యొక్క విశ్వాసాన్ని చూరగొండంలో కూడా మరి చాలా గట్టిగా ఉండాల్సిన నాయకురాలై ఉండాలి. గ్రూప్ రాజకీయాలను కూడా సమర్థవంతంగా దాన్ని కంట్రోల్ చేసే నాయకులై ఉండాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ అన్ని అంశాలను కూడా ఏఐసీసీ పరిశీలనలోకి తీసుకుంటోంది. మరి పీసీసీ పదవికి ఎవరు అర్హులు అనేది మరి దీని మీద మనకి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, మరి పీసీసీ పదవి ఎవరికి దక్కబోతోంది, ఎవరు అదృష్టవంతులు? సుధాకర్. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ తర్వాత, అంటే జూన్ 4 తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నూతన అధ్యక్షుని నియామకానికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత పిసిసి అధ్యక్ష పదవి నుండి తప్పుకుంటానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనే స్వయంగా ప్రకటించారు. అధిష్టానానికి కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు. దీంతో ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారు అధిష్టానం దృష్టిలో పడేందుకు అదేవిధంగా అధిష్టానం స్థాయిలో లాబింగ్ చేస్తున్నారు. చాలా మంది రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేసీ వేణుగోపాల్తో విస్తృతంగా లాబింగ్ చేస్తున్నారు. తమకు పిసిసి అధ్యక్ష పదవి కావాలని కోరుతున్నారు. అందులో ప్రధానంగా రేసులో ముందుంది మాత్రం మధు యాష్కి గౌడ్. మాజీ ఎంపీగా ఉన్నారు, నిజామాబాద్ నుండి ఆయన ఎంపీగా పనిచేశారు. మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ ఈయన రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు కాబట్టి ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, అదేవిధంగా ఎమ్మెల్సీగా కొనసాగుతున్న మహేష్ కుమార్ గౌడ్ ఆయన పిసిసి అధ్యక్ష పదవి అడుగుతున్నారు. అదేవిధంగా జగ్గారెడ్డి ఇటీవలే ఆయన పోటీ చేసి ఓడిపోయారు, జగ్గారెడ్డి అడుగుతున్నారు. సంపత్ కుమార్ నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఆశించినప్పటికీ కూడా ఆయనకు ఎంపీ టికెట్ దక్కకపోవడంతో సంపత్ కుమార్ కూడా ఆ పదవిని అడుగుతున్నారు. ప్రధానంగా ఈ నలుగురితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పిసిసి అధ్యక్ష పదవి పైన ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆయన ఒకవైపు మంత్రి పదవి అడుగుతున్నారు, మరొకవైపు పిసిసి అధ్యక్ష పదవి అడుగుతున్నారు. వీరిలో ఎవరికో ఒకరికి పిసిసి అధ్యక్ష పదవి దక్కుతుంది అనే చర్చ జరుగుతున్న సమయంలో అనూహ్యంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క తెరపైకి వచ్చారు. సీతక్కను పిసిసి అధ్యక్ష పదవి చేపట్టాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టానం
అడుగుతుంది, లేకుంటే ఆ కాంగ్రెస్ అధిష్టానం సూచిస్తుందనే ఒక వార్తలు తెరపైకి వచ్చాయి. దీంతో కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. సీతక్క పిసిసి అధ్యక్ష పదవి తీసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా చాలా సన్నిహితులు. ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారే. రేవంత్ రెడ్డి కష్టకాలంలో ఉన్న ప్రతిసారి సీతక్క ఆయనకు అండగా నిలుస్తూ వచ్చారు కాబట్టి సీతక్క అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇద్దరు దగ్గర వారు కాబట్టి ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు పిసిసి అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇస్తుందా లేదా చూడాల్సి ఉంటుంది. కాంగ్రెస్ అధిష్టానం మొదటగా సీతక్కకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని భావించింది. ఒకరు ఎస్సీ నుంచి మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా ఎస్టీ నుంచి సీతక్క, బీసీ నుంచి మరొక నాయకుడు పొన్నం ప్రభాకర్కి ఇవ్వాలని ఆశించినప్పటికీ కూడా అప్పుడు భట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరందరూ ఢిల్లీకి వెళ్లారు. ఒకరే ఒక ఉప ముఖ్యమంత్రి ఉండాలి, ఆ ఉప ముఖ్యమంత్రి కేవలం నాకు మాత్రమే ఉండాలని భట్టి విక్రమార్క పట్టుబట్టారు. ఆయన దాన్ని నెగ్గించుకోగలిగారు. కాబట్టి ఇప్పుడు సీతక్కకు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే ఈ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి ఇలాంటి నాయకులందరూ కూడా సీతక్కకు మా పిసిసి పదవి రావడానికి వారు సహకరిస్తారా లేదా ఒకటి చూడాల్సి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే మంత్రి పదవికి ఆమె రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాబట్టి సీతక్క అంగీకరిస్తుందా లేదా అదొకటి చూడాల్సి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మీరు ఇంతకుముందు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అంటేనే వర్గ విభేదాలు, గ్రూప్ రాజకీయాలకు పెట్టింది పేరు. వర్గ విభేదాలను, గ్రూప్ రాజకీయాలను సీతక్క సమన్వయం చేసుకోగలుగుతుందా, నాయకులందరినీ ఏకతాటిపై నడిపించగలుగుతుందా అనేది కూడా ప్రశ్నార్థకం అవుతుంది. ఇవన్నీ చాలా సవాళ్లు ఉన్నాయి కాబట్టి పిసిసి అధ్యక్ష పదవి అనేది సీతక్కకు వస్తుందా రాదా ఇది ఒక చర్చ అయితే జరుగుతుంది. గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సీతక్క పేరు తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆమెకి ఇవ్వాలని చూస్తుందనే చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలుగా ఉంది. ఆస్సే హాత్ జోడో రాహుల్ గాంధీ చేస్తే చాలా రాష్ట్రాలకు వెళ్ళి ఆస్సే హాత్ జోడో పాదయాత్రలో పాల్గొంది. ఎట్ ది సేమ్ టైం ఇటీవల రాయ్బరేలీ అదేవిధంగా అమేధిలో కూడా ఆమె ప్రచారం చేసి వచ్చింది. రాహుల్ గాంధీ తరఫున ప్రచారం చేసి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లో విస్తృతంగా పర్యటించింది. కాబట్టి ఆమె అర్హురాలే. అదేవిధంగా ఆమెకు అధిష్టానం అండదండలు కూడా ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం ఆమెకి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఇస్తా అంటే రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఆబ్జెక్షన్ చెప్పాడు, వద్దు అన్నాడు. కాబట్టి రెండు సానుకూల అంశాలు ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం సీనియర్ల స్పందన ఎలా ఉంది, సీనియర్ని మనకి అధ్యక్ష పదవి రాణిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఇది ఒక్కటైతే 4వ తేదీ తర్వాత మంత్రివర్గ విస్తరణ కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. మంత్రివర్గంలో ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఆ ఖాళీలను నింపాల్సి ఉంటుంది. నింపాల్సి ఉంటే నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి సీనియర్ మా నాయకుడిగా ఉన్నారు. ఆయన వైఎస్ఆర్ క్యాబినెట్ లో పనిచేశారు. అప్పట్లో బార్ నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు కాబట్టి సుదర్శన్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎట్ ది సేమ్ టైం వెలమ సామాజిక వర్గం నుంచి మైలపల్లి రోహిత్ రావు ఆయన ఆశిస్తున్నారు. చాలా మంది చాంతాడంత జాబితా ఆశావాహులు ఉన్నారు కానీ పదవులు తక్కువ ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం ఎలా చర్యలు తీసుకుంటుంది, ఎలా ముందుకు పోతుందని చూడాల్సి ఉంటుంది. రాజు రైట్, థ్యాంక్ యూ సుధాకర్.